మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడినట్లుగా తెలుస్తోంది. పెద్ద సినిమా చిత్రీకరణలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, షూటింగ్ పై దాని ప్రభావం ఏంటి, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఇది పెద్ద సినిమా షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. అయితే ఈ తరహా ప్రమాదాలు కామన్గా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడం సహజమే. రామ్ చరణ్ కూడా ఇది కొత్త ఏం కాదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో కూడా యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా స్వల్పంగా గాయాలయ్యాయి. అలానే మగధీర సమయంలో కూడా హార్స్ రైడింగ్ చేసే సమయంలో కూడా ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుసు. RRR షూటింగ్ లో కూడా యాక్షన్ సీన్స్ సమయంలో గాయాల పాలైనట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో మాత్రం కంటికి స్వల్ప గాయమైనట్టుగా, కంటి పైన, కంటి కాదు కంటి ప్రాంతంలో కొంత గాయమైనట్టుగా మనకు సమాచారం ఉంది. శ్వేత, రైట్. అయితే షూటింగ్ కి సంబంధించి కొన్ని రోజులు ఈ షూటింగ్ షెడ్యూల్ ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ గాయం సినిమా షెడ్యూల్ పై ఎంతవరకు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? తాత్కాలికంగా అయితే ఇది పోస్ట్ పోన్ చేశారు షూటింగ్ ని, కానీ రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉంది. అంతేగాని ఇది సినిమా షూటింగ్ మన రిజల్ట్ విడుదల సమయము మార్పు చేసే అంతటువంటి పెద్ద గాయమేం కాదు. అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే రిలీజ్ డేట్ అనుకున్నారో ఆ డేట్ ప్రకారమే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి చిత్ర బృందం తెలియజేసినట్టుగా మనకు సమాచారం ఉంది. శ్వేత, రైట్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. స్టార్ హీరోలు తమ పాత్రల కోసం ఎంతటి రిస్క్ తీసుకుంటారో ఈ ఘటన మరోసారి చూపించింది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.